మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్లలో పారిశ్రామిక వాడలో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ బ్యాగులు తయారయ్యే పరిశ్రమలో మంటలు ఎగసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్స్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్లాస్టిక్ కావడంతో మంటలు అదుపులోకి రావటం లేదు. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ప్రమాదానికి కారణాలేంటో తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. చూస్తూ ఉన్నాం, మంటల తర్వాత దట్టంగా పొగ అలుముకోవడం కనిపిస్తుంది. ఎట్లాంటి పరిస్థితి ఉంది? అసలు ప్రమాదానికి కారణం ఏంటి? జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎస్పి ఫ్యాబ్ ఇండస్ట్రీలో మంటలు ఒక్కసారిగా కూడా ఎగిసిపడ్డాయి. ఇందులో ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసేటువంటి ఒక కంపెనీగా ఉంది. అందులో మెటీరియల్ ఉంచినటువంటి గదిలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం మొదలైంది. వెంటనే ప్రమాదం మొదలు కాగానే ఒక ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చారు. మంటలు పూర్తిగా ఆరవకపోవడంతో 3 ఫైర్ ఇంజిన్లతో ప్రస్తుతం ఏదైతే ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు ఇవన్నీ కూడా వ్యాపించడంతో కొంత అలాగే ఫైర్ ఇంజన్లు కూడా లోపలికి వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగా ఉండడంతో మంటలు కొంత ఎక్కువగా వస్తున్నాయి. అయితే అటు బాలనగర్ పోలీసులు, జీడిమెట్ల పోలీసులు అంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది కూడా చేరుకుని అయితే పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ గోదాముకు సంబంధించినటువంటి అయితే ఫ్యాక్టరీ ఉండడంతో అంతా ఎక్కువగా మంటలు అంటుకుంటున్నాయి. అయితే ఇందులో ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. వెంటనే మంటలు మొదలవగానే అందరూ కార్మికులు బయటకు వచ్చేశారు. కానీ దట్టమైన పొగలు ఉండడంతో కొంత మంటలు ఆర్పడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. సంఘటన స్థలానికి అయితే అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు అంతా కూడా చేరుకుని ఎవరైతే ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి చైర్మన్ ఉంటారో ఆయనను అందుబాటులో ఉంచుకొని పూర్తిగా ఫ్యాక్టరీ గురించి తెలుసుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. ప్లాస్టిక్ బ్యాగ్ తయారీ కంపెనీ 4th ఫ్లోర్లో ఏదైతే మెటీరియల్ డంప్ చేస్తారు, వేస్ట్ మెటీరియల్, దానికి డ్యూ టు షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఫైర్ యాక్సిడెంట్ ఆపడానికి ఫైర్ ఇంజిన్స్ వచ్చినాయి. ఆ తర్వాత దానికి సపోర్ట్గా అడిషనల్ వాటర్ ట్యాంక్స్ తీసుకొచ్చి దాన్ని మంటలు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం అది. జీడిమెట్లలో పారిశ్రామిక వాడలో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ బ్యాగులు తయారయ్యే పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డ పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఫైర్ ఇంజన్లు. వాటిని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్లాస్టిక్ కావడంతో మంటలు అదుపులోకి రావటం లేదు. పరిసర ప్రాంతాలు మొత్తం దట్టంగా పొగ అలుముకుంది. ప్రమాదానికి కారణాలేంటో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. అది లోపల ట్రాప్ అన్న పైది ట్రాప్ కాదు, అది కప్ప. హైదరాబాద్లో జీడిమెట్లలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అగ్నికిలాలు ఎగసి పడుతూ దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లో అలుముకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీడియోలో చూస్తూ ఉన్నాం. జీడిమెట్లలో జరిగింది ఈ ఘటన. పారిశ్రామిక వాడలో సడన్ గా మంటలు చెలరేగిన పరిస్థితి. ప్లాస్టిక్ బ్యాగులు తయారయ్యే పరిశ్రమ ఇది. దాంతో మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్స్ చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్లాస్టిక్ కావడంతో మంటలు ప్రస్తుతం అదుపులోకి రాని పరిస్థితి. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ప్రమాదానికి కారణాలేంటో తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.